హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పన్నీర్ కర్రీ, పన్నీర్ గ్రేవీ ప్రాసెస్. ముందుగా పన్నీర్ని తీసుకొని సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో, ఏ షేప్లో కావాలో అది మీ చాయిస్. ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాము. నేను అన్నీ ఈ ప్రాసెస్లో ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఒక ఖాళీ బౌల్ తీసుకొని స్పూన్ ఆయిల్, మ్యాగ్నెట్ కోసం పన్నీర్కి మసాలా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పావు టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పన్నీర్ని వేసేసుకొని మూత పెట్టి కొంచెం మిక్స్ చేసుకోవాలి. సరిగ్గా మిక్స్ అవ్వకపోతే స్పూన్తో మళ్ళీ పన్నీర్కి మొత్తము పట్టేటట్టుగా కలపాలి. అంత బాగా పన్నీర్కి మసాలా పట్టేటట్టుగా కలపాలి. కలిపినాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పన్నీర్ని ఆయిల్లోకి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. అదే ఆయిల్లో 2 ఆనియన్ కట్ చేసి వేసుకునేవి కొంచెం మిక్స్ చేసి టమాటాలు ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. కాజు ఒక 5 నుంచి 6, కొత్తిమీర కాడలు వేసుకున్నాను. వేసి అంత బాగా మగ్గేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే మగ్గాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మగ్గినాక చల్లగా అయిపోయినాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఎక్కువ మెత్తగా చేయలేదు, ఎక్కువ బరకగా కూడా చేయలేదు, మీడియం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 3 నుంచి 4 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలాచీ 3, అనాసపువ్వు 1, లవంగాలు 4 నుంచి 5, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. మాడనివ్వకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో
ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాది వేసేసుకోవాలి. మసాలాని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, టర్మరిక్ 2 పించ్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, ధనియా అన్నీ మిక్స్ చేసిన పౌడర్ ఇది. ధనియా జీరా కలిపి పౌడర్ చేసినది. గరం మసాలా, లవంగాలు 2, కొంచెం ధనియా, కొంచెం జీరా వేసి పౌడర్ చేసిన పేస్ట్ని వేసుకున్నాను. 1 స్పూను అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఆయిల్ మొత్తం లైట్గా పైకి వచ్చేటట్టుగా ఉడికించుకున్నాము. మీకు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గానే ఆయిల్ని వేసుకున్నాను. వాటర్, 1 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. వేసుకున్నాక మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. గ్రేవీ ఎక్కువ పతలాగా పెట్టలేదు, ఎక్కువ చిక్కగా పెట్టలేదు, మీడియంగా పెట్టుకున్నాను. మ్యాగ్నేట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలని, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఉడికించుకున్నాను. కొత్తిమీర వేసినాక స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకు చపాతీతో అయినా కూడా, రైస్తో అయినా కూడా పన్నీర్ కర్రీ గ్రేవీ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ, పన్నీర్ గ్రేవీ రెడీ.